సో ఇప్పుడు మార్చి 31లోగా మావోయిస్టులను లేకుండా చేస్తామన్నది ఒక స్టేట్మెంట్, అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్. సో మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ రాజకీయాల్లో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంటే ఈ లైన్, ఈ ఈక్వేషన్ అనేది తెలంగాణ లాంటి రాష్ట్రంలో అంటే ఏ దిశగా ముందుకు తీసుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు, అంటే మీ పార్టీ వైపు నుంచి? భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏదో మామూలు వాళ్ళు అంటే చేతగానోళ్ళు ఏదో రాజకీయంగా మైక్ల ముందుకు వచ్చి మాట్లాడిపోయేటోళ్ళు కాదు. చేస్తామని చెప్పిన ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రామ మందిరం కడతామంటే నీలాంటి వాళ్ళు ఊకందరు. వీళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా రామ మందిరం కడతామని చెప్తారు. ఆ రామ మందిరం కట్టేది లేదు, సచ్చేది లేదు అందరు. అందులో కొందరు మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అనుమానం ఉంటుండే, వీళ్ళు కడతారంటవా చేస్తారా అని. కట్టిరా కట్టలేదా మీకు తెలియదు. అది ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. 100% వాళ్ళ నోట్లకి ఏది వస్తే అది చేసి చూపెడతారు. అంత బాధ్యతగా మాట్లాడతారు, అంత బాధ్యతగా పనిచేస్తారు. కాబట్టి ఎరాడికేషన్ ఆఫ్ నక్సల్స్ని గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు, ఎందుకు చేసినాయి, ఎందుకు ప్రయత్నాలు చేయలేదు నాకు తెలియదు. బట్ ఈ ప్రభుత్వం ఫర్మ్ ఒక నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మార్చి 31, 2020 వరకల్లా ఈ దేశంలో నక్సలిజాన్ని ఏరేస్తాం, అంతం చేస్తామని చాలా స్పష్టంగా వాళ్ళు అడుగులేస్తారు. ఆ దిశగానే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని ముందుకు పోతుంది. 100% సక్సెస్ అవుతారనడంలో నాకు సందేహం లేదు. ఒక్క మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 317 రద్దు చేయనీయం, దేశంలో రక్తం ఏర్లై పారుతుందని చాలా మంది మాట్లాడారు. ఒకరే మోడీ గారు ఉన్నారు, ఒకరే మోడీ గారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సభలో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు అయింది, ఆర్టికల్ రాళ్ళేసే కార్యక్రమం కూడా బంద్ అయింది. 100% ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం. దేశ హితం కోసం, ప్రజల హితం కోసం, ప్రజలు ప్రశాంతంగా ఉండడం కోసం ఏం అవసరమైతే వాళ్ళు త్యాగం చేసైనా దేశ హితం కోసం, ప్రజల హితం కోసం పనిచేస్తారు. వాళ్ళు చెప్పారంటే చేస్తారు కానీ దాంట్లో ఎవరికి ఏం డౌట్ ఉండదు. అది తెలంగాణ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, ఇంకా బీహార్ అయినా, ఏడైనా సరే భారత ప్రభుత్వ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్లో వాళ్ళు ఏం చేస్తామని చెప్తే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కొంతమంది అంటున్నమాట, నక్సలైట్లని మీరు నిర్మూలించగలుగుతారేమో కానీ ఆ భావజాలం ఏదైతే ఉందో ప్రజల కోసం పనిచేయడం అనే భావజాలం, ఆదివాసీలని రక్షించాలి అనే ఆలోచన, వీటన్నింటిని నిర్మూలించలేరు కదా. నేను నక్సలిజం అంటే ఒక ప్రశ్న, ఒక విప్లవము. సో ఈ కోణంలో కొంతమంది చూస్తున్నారు. ఆ నక్సలిజం పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, నక్సలిజం పుట్టినప్పుడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులు ఈరోజు ఇంకా ఉన్నాయని నేను అనుకుంటలేను. దొర ఏందిరో, దొర పీకుడు ఏందిరో అన్న కాడికి వెళ్ళి ఇలా దొరెవరు, దొంగ ఎవరు అనేది ఏం తెలియదు, ఏ కులం లేదు, ఏం లేదు. దేశమంతా ఒక వసుదైక కుటుంబంగా ముందుకు పోతా ఉన్నాను. ఇప్పుడు ఏముంది, ఇంకా ఏముంది? ఇప్పుడు అనగదొక్కుడు కార్యక్రమం ఏడుంది? ఎవరు అనగదొక్కుతున్నారు? నక్సలిజం అనేది ప్రశ్నించడానికి పుట్టిందో నువ్వు ప్రశ్నించడం ఎప్పుడు వస్తుంది? నువ్వు నన్ను అనగదొక్కితే నేను ఎదురు తిరిగి నిన్ను అడగాలి. అనగదొక్కుడు అనే కార్యక్రమం లేకపోయినాక అందరినీ భావించాలనే కార్యక్రమంలో, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయాలని ముందుకు పోతున్నప్పుడు ఏదో పనికిరాని అరిగిపోయిన రికార్డులు పట్టుకొని ఇది గిరిజనులకు వ్యతిరేకము, ఇది వాళ్ళకు వ్యతిరేకము, ఇది కార్పొరేట్ కంపెనీలు నడిపేటిది. అరే ప్రపంచంలో అన్ని దేశాలలో ఆ పదాలు ఆల్మోస్ట్ పనికి రాకుండా పోయినాక ఇంకా మీరు వెళ్ళగవే బూర్జువా పార్టీలు. ఇప్పుడు అడవిని మొత్తం ఆదివాసీలందరినీ తరలించి అడవినంతా కార్పొరేట్లకి అప్పగించే అంటే భాగం అన్నది నక్సలైట్లు నేరేస్తే అడవి వేరే వాళ్ళు గుంజుకుంటురా? అడవిలో రోడ్లు వేస్తే లేదా ప్రభుత్వం? అడవిలో సెల్ ఫోన్ టవర్లు పెడతలేదా? అడవిలో ప్రాజెక్టులు కట్టాలనుకున్న దగ్గర కడతలేరా? ఏంది గుంజుకోవడం అంటే? ఏంది 170 చట్టం ఈ దేశంలో అమల్లో ఉన్న తర్వాత ఏం గుంజుకుంటున్నారు? భూముల్ని ఎవరు గుంజుకుంటున్నారు? ఎందుకు ఆదివాసీలకు ఏం అందకుండా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? 55 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఆదివాసీలను ఎందుకు డెవలప్ చేయలేకపోయినరు? ఏం చేసిండ్రు? ఆదివాసీల కోసం నిజంగా జరిగితే జల్ జంగల్ జమీన్ అని అడిగిరు వాళ్ళు. జల్ జంగల్ జమీన్ కోసం ఏం చేసిరు? మేము కదా బిర్సా ముండా గారిని దేవుడిగా గుర్తించి ప్రపంచానికంతా బిర్సా ముండా గురించి చెప్పి ఆదివాసీల కోసం ఏకలవ్య పాఠశాలలు పెట్టినాం కదా, 700 పాఠశాలలు పెడుతున్నాం. ఏం చేయాలి? రోడ్లు వేస్తున్నాం, టవర్లు వేస్తామన్నాం, సెల్ ఫోన్లు ఇస్తున్నాం, చదివిపిస్తున్నాం, మంచి బట్టలు కట్టుకోవాలనడానికి వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాం, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాం. ఏది మంచి ఏది చెడు అనేది నేర్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇంకా ప్రశ్నించే ప్రశ్న ఎందుకు వస్తుంది? 3 పూటలు అన్నం పెట్టడానికి వాళ్ళకి మార్గాల్ని కల్పిస్తున్నప్పుడు ప్రశ్న ఏందన్నా? మీ సిద్ధాంతం ఏంది? రోడ్లు వేయద్దా? గిరిజనులు చదువుకోవద్దా? ఏకలవ్య పాఠశాలలు గిరిజనులకు చదువు రావద్దా? గిరిజనులు బయట ప్రపంచాన్ని చూడొద్దా? సెల్ ఫోన్ గిరిజనులకు అందుబాటులోకి రావద్దంటున్నారా ఎవరైనా? మరి గవే కదా, రోడ్ అయితే వేల్చేస్తారు మీరు. రోడ్ వేస్తే వేల్చిరు. ఛత్తీస్గఢ్లో, బస్తర్ జిల్లాలలో కాన్వాయిలు వేల్చేద్దరు. అంటే రోడ్ వేయకుండా భయపెట్టి కాంట్రాక్టర్ మారిపోవాలి, కాంట్రాక్టర్లు వేల్చి బెదిరియాలి. ఈజ్ ఇట్ ద కాల్ ద గ్రోత్? ఈజ్ ఇట్ కాల్ ద డెవలప్మెంట్? పిల్లలకి చదువు చెప్పాలని ఒక స్కూల్ కట్టాలనుకుంటారు, స్కూళ్ళని వేల్చేస్తారు. అది కరెక్టా? నువ్వు ఒక్కనే చదువుకోవాలి, నువ్వు ఒక్కనే తెలివికలను ఉండాలని చుట్టూన్న సమాజం అంతా వెనుకబడ్డట్టు ఉండాలా? ఇదేం కోరిక? పిచ్చి కోరిక. ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, అడవిని మేమేం చేయట్లేదు,
ఆదివాసీలు వాళ్ళ ప్లేస్ లో వాళ్ళే ఉంటారు, 100% అక్కడే వాళ్ళ హాస్పిటల్ place లో వాళ్ళే అక్కడే ఉంటారు. స్కూల్స్ పెడతాం, 100% అడవిలాగే ఉంచుతామనే ఒక లైన్ మీ వైపు నుంచి వస్తలేదన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. నువ్వెవరు అంటున్నా అడిగేందుకు? నేను ఎక్కడైనా 1000 ఎకరాలు అడవి కొట్టేసి దాన్ని ఓపెన్ ప్రాంతంగా చేసిన సంఘటన ఉంటే చూపెట్టి నాకు, చూపెట్టి ఉంటున్నా. నేనెందుకు సంజాయిషి ఇవ్వాలి నీకు? ఏడ అడవులలోంచి గోండుల్ని, కోయల్ని, లేదా లంబాడాల్ని, లేదా గిరిజనులని ఏడ తరలించిర్రు? మీకు పిచ్చి, అంబానీకి ఇస్తారు, ఆదానికి ఇస్తారు, రిలయన్స్ వానికి ఇస్తారు. నువ్వెవరి కింద పనిచేస్తున్నావు? నువ్వు కొనుక్కునే చెప్పులేంది, నువ్వు కొనుక్కునే అంగేంది, నువ్వు తొడిగిన జీన్ పాయింట్ ఏంది? కార్పొరేట్ కంపెనీలు తయారు చేసినాయి కాదా? నువ్వేమైనా చేనేత వస్త్రాలు వేసుకొని జనం ముందుకు వస్తున్నావా? ముచ్చట చెప్పమంటే మస్తు చెప్తారు మీరంతా. సూడో ఇంటెలెక్చువల్స్ అంతా కూర్చొని టీవీలలో కూర్చొని మంది కొంపలు కూలాలి, మనం మాత్రం మంచిగా ఉండాలి. ఇదేం నక్సలిజం? ఇదే నక్సలిజం అంటున్నా. ఈ మేధావులంతా ఏదైనా ఒక ఊరును దత్తత తీసుకురా, ఒక ఊర్లో స్కూల్ కట్టిర్రా. పోనీ ఈ మేధావుల పిల్లలు ఏమో నీ దేశంలో నీ దేశం కోసం పనిచేస్తుర్రా? ఏ ఒక్క మేధావి పిల్లలు ఈ దేశంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న 55 సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్. ఆదివాసీల జీవితాలు 55 సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్. వాళ్ళైనా సరే సూడో ఇంటెలెక్చువల్స్ ని పెంచిపోసింది కాంగ్రెస్. యూనివర్సిటీ అన్నారు, ఇంకోటి అన్నారు. సింపుల్ అంతే కదా, రాజ్యం ఏదైనా కావచ్చు. ఏమన్నా మీరు ఖగార్ అన్నారు, వాళ్ళు గ్రీన్ హంట్. ఛత్తీస్గఢ్లో గతంలో గిరిజనులు ఎట్లున్నారు, ఇప్పుడు గిరిజనులు ఎట్లున్నారో చూద్దాం పాండ్రి. మీ బుర్రలలో ఉన్న మట్టిని పక్కకు పెట్టేసి నిజంగా రండి, మనుషుల్లాగా రండి. మనుషుల్లాగా వచ్చాడు మానవత్వంతో ఆలోచించుర్రి. గిరిజనులను తీసేసిరు అడవిలోంచి. ఏ ఊర్లో తీసేసారు? ఒక ఊరు చెప్పురాగన్న, నేను వస్తాను నీతో పట్టుపా. సోకాళ్ళు మేధావులందరినీ తోలుకొని రాను, నేను ఒక్కనే వస్తాపా. పోదాంపా ఛత్తీస్గఢ్కి, బస్తర్ అడవులకు పోదాంపా. ఏడుకోదాం, నల్లమల అడవులకు పోదాంపా. ఎవరిని ఖాళీ చేయించారు? మీరు ప్రజలలో ఒక భ్రమని అంతా పహలాయించే కార్యక్రమం పెట్టుకున్నారు. మీరు అడవి చూసిన డెడ్ లైన్ దేనికి? డెడ్ లైన్ దేనికి? ఏదైనా పని చేయాలనుకుంటే డెడ్ లైన్ పెట్టుకొని పని చేస్తారు, లేకపోతే బాధ్యత రహితంగా అట్లే పోతూనే ఉంటుంది. నక్సల్స్ని ఏరేస్తాం ఒక ముఖ్యమంత్రి చెప్తాడు. ఎప్పుడు ఏరేస్తాడు? వాళ్ళ ముఖ్యమంత్రి చచ్చిపోయిండు, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ చచ్చిపోయిండు, 30 మంది నాయకులు చచ్చిపోయారు బాంబులు బ్లాస్ట్ చేస్తే. ఎందుకేరేయలేదు? తీవ్రవాదాన్ని ఏరేస్తాం. ఏడేరేసిర్రు. మీరు బిర్సా ముండాకు దండలేస్తున్నారు, హిడ్మాని కూడా అదే స్థాయిలో మాట్లాడితే, ఆయన గురించి మాట్లాడితే లోపలేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని అంటున్నారు. నువ్వు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తావు? ఖచ్చితంగా. అంబేద్కర్ గారిని గౌరవిస్తావు? రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఓకే, అంబేద్కర్ గారు ఏం చెప్పారు? తుపాకులు పట్టుకొని రాజ్యం మీద తిరుగుబాటు చేయమని చెప్పారా? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎక్కడన్నా రాజ్యానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని ప్రజలందరూ తిరుగుబాటు చేసి రాజ్యాన్ని కూల్చేయమని చెప్పారు? చెప్పలే. ఏం చెప్పిండు? గిరిజనునికైనా గదే ఓటు, రఘునందన్ రావుకైనా గదే ఓటు, అంబానీకైనా గదే ఓటు అనే ఓటు హక్కును కల్పించిండు. నీకు నచ్చలే ప్రభుత్వం, ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని దించి నీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకో. అది చేయడం చేత కాకుండా తుపాకులు పట్టిరి, రఘునందన్ నచ్చలేదు కాల్చిపారేయండి. వాట్ ఈస్ దిస్? నీకెక్కడిది అధికారం? ఎట్లా చంపుతావు నువ్వు? 100 మందిని ఎట్లా చంపుకుంటూ పోతా ఉంటావు? నువ్వు కూర్చున్న ఆఫీస్ గిన్నె చౌరస్తాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చంపుతారు మారుతి వ్యాన్లో పోతుంటే. ఏం తప్పు చేసిండు ఆయన? ఏం తప్పు చేసిండు అన్న? ఎవరైనా మారుతి వ్యాన్లో పోతారా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ డ్యూటీకి మారుతి వ్యాన్లలో పోతున్నాడు, అన్నిటికంటే చిన్న కారు అది. దానిలో పోతే ఆపి కాల్ చేసిపోతారా సిగ్నల్ కాడ? అంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతావు, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే దొర అంటావు, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే కోవర్ట్ అంటావు. వాట్ ఈస్ దిస్? ఇదేంది? నువ్వే అన్నావు కదా భారత రాజ్యాంగమే నన్ను మాట్లాడమన్నది. భారత రాజ్యాంగమే మాట్లాడమని చెప్పినావు కదా రఘు ఒక నిమిషం క్రితం. అదే రాజ్యాంగం నాకు మాట్లాడమని చెప్పింది కదా. నేను మాట్లాడితే నా కొంత ఎందుకు నొక్కుతావు? ఊర్లోకి వచ్చి నువ్వు నక్సల్స్కి వ్యతిరేకంగా మాట్లాడితే మేము కోవర్ట్లమని చంపేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేక నువ్వు తుపాకీ పట్టుకున్నావు. హిడ్మా గారికి కూడా 10 సార్లు వాళ్ళ పేరెంట్స్ అప్పీల్ చేసి, భారత ప్రభుత్వం అప్పీల్ చేసింది. హిడ్మా గారు రండి, మీరు రేపు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి జనం కోసం కొట్లాడండి అంటున్నాం. నీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ఓటుతోటి వచ్చి కొట్లాడు అంటున్నా, తుపాకీతోటి ఎందుకు కొట్లాడు? మేము కూడా అదే అప్పీల్ చేస్తున్నాం. ఎవరికి? మావోయిస్టులకి కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. నీకు వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు మేము మాట్లాడుతున్న నష్టం నాకు కాదు, బయట జరుగుతున్న చర్చని మీ ముందు పెడుతున్నా. మీరు ఒక లైన్ లో ఉన్నారు, వాళ్ళు ఒక లైన్ లో ఉన్నారు. ఇటు పోలీసుల నుంచి హింస జరుగుతున్నది, మావోయిస్టుల నుంచి హింస జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ ఎప్పుడైనా కలిస్తే వాళ్ళు అంటున్నారు కదా సార్, ఈస్ట్ వెస్ట్ శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నామని అప్పీల్ చేస్తున్నారు వాళ్ళు. దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు? రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి దివంగత ముఖ్యమంత్రి గారు శాంతి చర్చలు చేసిరు. వీళ్ళు అడవులకు పోయినాక ఏం చేసిరు? 6 నెలల్లో ఆగిర్రా? ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారా? ఏం చేసిరు చెప్పు? ఎన్నిసార్లు? అంటే నీకు పరిస్థితులు కునారు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీరున్నారు కదా, లేవు అనుకున్న రోజు సరెండర్ అయితే అనే ముచ్చటేందో అంటున్నా. ఇప్పుడే సరెండర్ అయి పని చేయరు అంటున్నా. నీ డిమాండ్స్ ఏందో చెప్పు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ముందు పెట్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు పెట్టు. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో చర్చలేందిరా కదా? భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళు, చర్చలు జరుపుమని సోకాళ్ళు సొల్లు ముచ్చట్లు చెప్పేటోళ్ళు వాళ్ళని తుపాకులు ఇడిచిపెట్టమని ఎందుకు చెప్తలేరు? జనశ్రీవన్ స్రవంతిలోకి రమ్మని ఎందుకు చెప్తలేరు? అంటే నీ ఆలోచన తప్పు, నీ బుద్ధి తప్పు,
నీకు చేతగానప్పుడు నీకు ప్రభుత్వం నేను షెల్టర్ ఇవ్వాలి, నీకు చేతనైతే నువ్వు మళ్ళీ తుపాకీ పట్టుకొని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కాలుస్తావా? దీనికోసం నేను నీకు సపోర్ట్ చేయాలా? ఎందుకు చేస్తాం? పుట్టిందో రోజు గిట్టేదో ఒక రోజు, గదానికి భయపట్టేదేవుడు.